ఓం అరుణాచల శివ. 16వ తేదీ మేము ఆటోలో గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. తర్వాత రోజు 17వ తేదీ కాలినడకన గిరిప్రదక్షిణ చేయడానికి ఉదయం 6:30 కల్లా స్టార్ట్ అయ్యాము. మొదటగా రాజగోపురం ఎదురుగ్గా ఉన్నటువంటి మండపం దగ్గర మనం కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా మనకి అరుణాచల పర్వతం కుడివైపు ఉండేట్లుగా చూసుకోవాలి. కొంత దూరం నడిచిన తర్వాత మనకి ఎడం వైపున షాపుల మధ్యలో మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కనిపెట్టడం ఇబ్బందిగా ఉంటుంది, కానీ చాలాసార్లు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది తెలిసి ఉంటుంది. కాబట్టి మొదటిసారి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఇది షాపుల మధ్యలో ఉంటుంది. తర్వాత మనం ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు నడిచిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత మనకి ఇక్కడ వినాయకుడి గుడి వస్తుంది. ఈ వినాయకుడి గుడి నుంచి ఎడం వైపు తిరిగి కొంచెం లోపలికి పోయిన తర్వాత కామాక్షి అమ్మన్ టెంపుల్ వస్తుంది. ఇదే రోడ్లో పైకి పోవాలి. ఇదే రోడ్లో మనం పైకి పోయిన తర్వాత మనకి చెంగం రోడ్ అని చెప్పేసి మనకి బోర్డు చూపిస్తూ ఉంటుంది. ఆ చెంగం రోడ్డు వైపు మనం వెళ్ళవలసి ఉంటుంది. అదే రూట్లో పైకి వెళ్ళిన తర్వాత ఒక అర కిలోమీటర్ నడిచిన తర్వాత మనకి అగ్నిలింగం వస్తుంది. ఈ అగ్నిలింగం దగ్గర కూడా బోర్డు తీసేశారు ప్రస్తుతం వర్క్ జరుగుతూ ఉండటం వల్ల. కానీ మనకు గుర్తు ఏంటంటే దీని పక్కనే హోటల్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటుంది. దాని పక్కనే మనకి ఈ యొక్క అగ్నిలింగానికి పోయేటటువంటి దారి కనిపిస్తూ ఉంది. మనం ఈ లోపలికి వెళ్ళి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని రావాలి. అలాగే ఇంకా కొద్ది దూరం నడిచి ముందుకు వెళ్ళిన తర్వాత రమణాశ్రమానికి దగ్గరలోనే మనకి దక్షిణామూర్తి ఆలయం కనిపిస్తుంది. ఇది విశేషమైనటువంటి ఆలయం కాబట్టి దక్షిణామూర్తిని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి ఆలయం దాటిన తర్వాత మనకి రమణాశ్రమం వస్తుంది. రమణాశ్రమం అనేది మనం గిరిప్రదక్షిణలో భాగంగా కాకుండా తర్వాత వెళ్ళి ప్రత్యేక దర్శనం చేసుకుంటే బాగుంటుంది. రమణాశ్రమం దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి తెలుగు మహారచయిత అయినటువంటి చలంగారి సమాధి కూడా కనిపిస్తుంది. అంటే మేము దారిలో వెళ్తున్నాం కాబట్టి తెలియని వాళ్ళ కోసం చూపిస్తూ ఉన్నాము. తర్వాత వీడియోలో చూద్దాం. ఓం అరుణాచల శివ.